దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 16వ తేదీ ఫిబ్రవరి మాసము 2025వ సంవత్సరం. ఈ రోజున దేవుడు నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, యెహోవాయందు నీవు ఆనందించెదవు. యెహోవాయందు నీవు ఆనందించెదవు. ఎవరితో చెప్తున్నారు? ఏ సందర్భంలో చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? ఏ సందర్భంలో చెప్తున్నారు? ఎక్కడ చెప్తున్నారు? ఇవన్నీ మనము నేర్చుకోబోతున్నాం. ఆనందం అంటే ఏంటో కూడా మనము నేర్చుకోబోతున్నాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది, నీవు యెహోవాయందు ఆనందించెదవు. 1 పాయింట్. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. 2nd పాయింట్. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యము నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. స్పష్టంగా ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. ఏ సందర్భంలో చెప్తున్నాడు? ఇక్కడ ట్రూ ఫాస్ట్ అండ్ సాబత్ అంటే నిజంగా దేవుడు చెప్పినట్లు చేయడము. అట్లా చేసిన వారికి అంటే ఇశ్రాయేలీయులకు అని మాత్రమే కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి నిజమైన అంటే దేవునికి యెహోవాకు ప్రీతికరమైన ఉపవాసము ఉండేవారికి, అదే విధముగా ఆయన ఆనందమే తన ఆనందముగా మనము ఏమైపోయామంటే మన బిడ్డల ఆనందమే మన ఆనందం అయిపోతున్నాం. కనుక దేవుని స్థానంలో మనం బిడ్డల్ని పెడుతున్నాం. కనుక మనకి ఆ ఆనందము దూరం అయిపోతుంది. మనం మళ్ళా చెప్పే డైలాగు, మనము ఎవరిని ప్రేమిస్తామో వారే దూరం అయిపోతున్నారు. మనల్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. కారణం ఏంటంటే ఆ అర్థం చేసుకునేవాడు దేవుడని, మన ఆనందము దేవుని మీద ఉంచాలని, మన భారము ఆయన మీద మోపాలని, దేవుడే సమస్తము చేయగలడని, ఆ భారము నీ మీద మోపినవాడు దేవుడే అని మనము గుర్తెరగగలగాలి. ఇంగ్లీష్ లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఐజియా చాప్టర్ 58 verses 14. Then the Lord will be your delight. అంటే దేవుడే నీకు ఆనందముగా ఉంటాడు. I will give you great honor and satisfy you with the inheritance I promised to your ancestor Jacob. అంటే నేను నీకు గొప్ప ఘనతను ఇవ్వడమే కాకుండా నేను నిన్ను తృప్తిపరిచెదను. ఏ విషయంలో? నీ యొక్క పితరుడైన యాకోబుకి ఏ స్వాస్థ్యమునిస్తానని నేను వాగ్దానం చేసి ఉన్నానో దానిని నేను నీకు ఇస్తాను. the Lord has spoken. నేను యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాను. ఆయన సైన్ చేశాడనమాట. కనుక ఈ యెషయా గ్రంథము 58వ అధ్యాయము మరీ చాలా ప్రాముఖ్యమైన అధ్యాయము. ఎందుకు? ఇక్కడ ఏమని ఉంది అంటే 13వ వచనము, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా. నెంబర్ 1, నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడలా, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడలా, నీకిష్టమైన పనులు చేయక, వ్యాపారము చేయక, లోకవార్తలు చెప్పుకొనక ఉండిన ఎడలా. చూసారా? అంటే దేవుడు ఇక్కడ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టి ఉన్నాడు. ఆ రూల్స్ ఏముంది? ఆయనకు చెందవలసింది ఆయనకు చెందాలి. కానీ మనం ఏం చెప్తాము? అవసరం వచ్చినప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేసి కష్టమండి అన్ని చెప్తాం. నిజంగా నేను చెప్తున్నాను, అది నా కోసం కాదు, మీకోసం. సంఘంలో కనబడరు, సంవత్సరాలు అయిపోతే సెలవు లేదండి, సెలవు ఇవ్వరు అంటారు. పోనీ ప్రార్థన చేయించుకున్నాం, కానుక పంపించాలి, అది కూడా ఉండదు. అయ్యా నేను ఈ వాక్యం చెప్పాను, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, అది కూడా ఉండదు. అంటే వాక్యం చూడడానికి సమయం ఉండదు, ప్రార్థన చేయడానికి సమయం ఉండదు, కానుక ఇవ్వడానికి డబ్బులు ఉండవు, ఆరాధనకి రావడానికి సెలవు ఉండదు. మరి ఇంకెప్పుడు దేవుని చిత్తాన్ని ఎరుగుతున్నావు? ఇలా చెప్తే బాధ. మరి ఎలాగ దేవుడు కోరుకుంటున్నాడు? ఇదిగో
నా విశ్రాంతి దినమున వ్యాపారము అంటే వ్యాపారం అంటే నీ యొక్క జీవన ఆధారమైన ఏదీ కూడా చేయకుండా, దేవా నేను బ్రతికి ఉన్నానంటే నీ కృప, నేను నిలిచి ఉన్నానంటే నీ కృప, నాకు కలిగిన ఈ బిడ్డలు నీవిచ్చిన కృప తప్ప మరి ఏమీ లేదు అని ఎప్పుడైతే నీకిష్టమైన పనులు కాకుండా దేవునికి చిత్తానుసారముగా నీవు ఉంటావో, అప్పుడు నీ యొక్క ప్రతి కార్యము కూడా, ఎందుకని ఎప్పుడైతే నీవు ఆ విధముగా ఉంటావో, దేవుని ప్రియపరిచేవాడుగా ఉంటావో, దేవుని ఆనందింపచేసేవాడుగా ఉంటావో, దేవుడు నిన్ను చూసి సంతోషించేవాడుగా ఉంటాడో. కారణం ఏంటంటే పాపము అంటే ఏది కాదు, దేవుని నుంచి నిన్ను దూరం చేసేది. ఎప్పుడైతే దేవుని నుంచి నువ్వు దూరం అయిపోయావో ఆయనకి నీకు సమాధానం తెగిపోయింది. అప్పుడు నీ మధ్య దేవునికి నీకు మధ్యవర్తి ఎవ్వరూ లేకపోవడం వల్ల అవి రోజు రోజుకి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎక్కువ అయిపోవడం వల్ల ఆ ఎడము ఇంకా ఎక్కువ అయిపోవడం వల్ల ఏమి జరుగుతుందంటే ఒకరికి కాకుండా ఒకరు అయిపోతున్నారు. ఆ పరిస్థితుల్లో ఎప్పుడైతే నీవు ఆయన తట్టు తిరిగి చూచిన ఎడల ఆయన నీ వైపే చేతులు చాపుతూ చూస్తున్నాడు కనుక నీవు 4 బాస్కెట్స్ అని చెప్పారు మాకు. ఏమని అంటే ఈ ప్రవక్తల గ్రంథము ద్వితీయ ఉపదేశ కాండములో 28వ అధ్యాయము, లేవీయ కాండము 26వ అధ్యాయము. ఇప్పటి వరకు నేను ఆశీర్వాదాలు చదివాను కానీ శాపాలు చదవలేదు. ఎప్పుడైతే నేను వెళుతున్న మార్గాన్ని బట్టి శాపాలు నేను చదివానో అక్కడ ప్రతిదీ కూడా రాసి పెట్టబడి ఉంచబడింది. ఆ యొక్క శాపాలు దేవుడు తన యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ నీవు ఫాలో అయిన ఎడల, ఆయన చెప్పిన నీతి నియమాలు నీవు వెంబడించిన ఎడల కన్స్ట్రక్షన్ జరుగుతుంది, నీవు కట్టబడతావు. ఎప్పుడైతే ఆయన ఇన్స్ట్రక్షన్స్ కి అవిధేయతగా ఉంటావో డిస్ట్రక్షన్ జరుగుతుంది, నీవు నాశనం అవుతావు. కాబట్టి ఆయనను నువ్వు ప్రియముగా ఎంచుకొని ఆయన ఆజ్ఞలు నీవు వెంబడించుటయే దేవుని ప్రేమించుట అని. అప్పుడు ఎప్పుడైతే నీవు దేవుని వెంబడిస్తావో చాలా కాలముగా పాడైపోయిన పునాదులను నీవు మరలా కడతావు. ఇంకా ఏం చెప్పబడుతుంది, విరగబడిన దానిని నీవు బాగు చేస్తావు. దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవని నీకు పేరు పెట్టబడుతుంది. ఆయన నీతి ఆయనకు ఆధారమవుతుంది. కనుక ప్రభువునందు ప్రియులరా, దేవుడు ఎంతగా కోరుకుంటున్నాడు, నిన్ను ఎంతగా హెచ్చించాలని ఆశపడుతున్నాడు అంటే దేవుడు నీకు సమీపమున ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆనందము, ఈ మాటని హెబ్రోలో వారు ఏమి రాశారు ఒకసారి మనం చూసేస్తే, అనోక్ అంటే ఏంటంటే టు డిలైట్ అంటే బహుగా హర్షించుట. ఇంకా చెప్పాలంటే టు టేక్ ప్లెజర్ ఇన్, అది ఇష్టముతో కూడినట్లుగా చేయుట. కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా అమ్మో నేను దేవునికి విరోధముగా ఈ కార్యము ఏ విధముగా నేను చేయగలను, ఇది చేసిన ఎడల దేవుడు నాకు దూరం అయిపోతాడు అన్న కాన్షియస్నెస్ నీలో కలిగి ఉండుట. ఈ యొక్క గ్రీక్ అంటే అత్యధికముగా ఆనందించుట. ఎప్పుడు ఆనందించగలము? ఆత్మ పరమాత్మ ఒక్కటైనప్పుడు. అంటే ఎప్పుడు నీ మనసు వ్యతిరేకంగా వెళుతుంది, ఆత్మ పరమాత్మ రెండు ఒక్కటి అయినప్పుడు ఏ విధముగా ఉంటుంది అంటే, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం, శృంగారమైన పాగా ధరించుకునిన పెండ్లి కుమారుని రీతిగా, ఆభరణముతో అలంకరించుకునిన పెండ్లి కుమార్తె రీతిగా ఆయన నాకు రక్షణ వస్త్రములను ధరింపచేసి ఉన్నాడు. ఆయన రక్తవర్ణ వస్త్రములు ధరింపచేసేవాడు ఆయనే, రక్షణ వర్ణ వస్త్రములు ధరింపచేవాడు ఆయనే. నాకు 20-24 అంతా చెప్పాడు రక్తవర్ణ వస్త్రములు అని చెప్పి. 25 ప్రారంభము కాకముందే చెప్పాడు, నిన్ను రక్షణ వర్ణ వస్త్రములతో నేను నిన్ను అలంకరించబోతున్నాను. కనుక నీతి అను పైబట్ట నాకు ధరింపచేసి ఉన్నాడు. యెహోవాను బట్టి
మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. అంటే నీ ఆత్మ దేవుని యందు ఎప్పుడు ఉల్లసిస్తుంది అని చెప్పనా? ఏమిటి అనంటే 7వ వచనంలో ఉంటుంది. యెషయా గ్రంథం 61. అవమానమునకు అప్పగిస్తాడు, నిందకు అప్పగిస్తాడు, సిగ్గుకి అప్పగిస్తాడు. కానీ దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు కనుక, అందుకనే పౌలు చెప్తున్నాడు, ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి, కేరేటే కేరేటే అని చెప్తాడు. అంటే అర్థం ఏంటంటే, తను చెరసాలలో ఉన్నప్పటికీ దేవుని కోసం నేను ఉన్నాను, భోజనము చేసినా పానము చేసినా దేవుని కొరకే, బ్రతికినా చనిపోయినా, అంటే గాడ్లీ కాన్షియస్నెస్ ఆ అపోస్తులుడైన పౌలు కలిగి ఉన్నట్లు మనము చూస్తున్నాం. కనుక అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత, నిందకు ప్రతిగా నీకు గొప్ప స్వాస్యము ఇచ్చి నిన్ను సంతోషింపచేస్తాను అంటున్నాడు. దేశములో రెట్టింపు భాగమునకు కర్తలుగా చేస్తాడు. నిత్య ఆనందము నీకు కలుగుతుంది. కనుక ప్రభువునందు ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు ఆ విధముగా చేస్తావో జనములలో నీ సంతతి తెలియబడుతుంది. జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నొందుతుంది. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారు అందరూ ఒప్పుకుంటారు. ఇది ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. అంటే నీ పిల్లలు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అని ప్రజలు గుర్తించేటట్లుగా దేవుడు చేస్తాడు. కనుక ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 14:17లో పౌలు ఏమని చెప్తున్నాడు? దేవుని రాజ్యము అంటే దేవుడు మనకేం చెప్పాడు? మొట్టమొదట నా రాజ్యమును నీతిని వెతకండి, అన్నీ నేను మీకు ఇస్తాను. ఎప్పుడైతే ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుతామో, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందము. కాబట్టి నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందము, మరి దేవుని ఆత్మ నీలో ఉంచాడు కనుక ఎప్పుడైతే నీలో ఉన్న ఆత్మను బట్టి, అందుకనే మన జీవితాల్లో ప్రభువునందు ప్రియులారా ఎప్పుడైతే ఆయనతో సహవాసము కలుగుతామో, చూసారా మెల్లిమెల్లిగా లోతుగా వెళ్ళిపోతున్నాము. అంటే ఆయనతో సహవాసము చేసేవాడు మొట్టమొదట ఉదయమే లేచిన వెంటనే నేను ప్రశాంతంగా ఉన్నానా, నేను ప్రశాంతంగా ఉన్నానా, ఎవరితో నా మాట్లాడేటప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నానా, యామ్ ఐ హ్యావింగ్ మై టెంపరామెంట్స్, ఈ మూడ్స్ అనేవి ఉన్నాయి చూసండి, మనల్ని ఎంతో నాశనము చేస్తూ ఉంటాయి. ఇక్కడ యోబు గ్రంథము 22:21 యోబు గొప్పగా చెప్పబడుతున్న ఆ యొక్క తన గ్రంథములో ఎన్నో బాధలు చెప్తాడు. అయితే ఇక్కడ మనకి దేవుడు ఇస్తున్న మాటలు ఏమిటంటే, ఇక్కడ ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల, అంటే యోబు యొక్క స్నేహితుడు తేమానీయుడైన ఎలీఫజు ఈ మాటలు చెప్తున్నాడు అన్నమాట యోబుతో. నీకు సమాధానము కలుగును, అలాగున నీకు, అంటే దేవునితో నీవు ఉండడమే సమాధానము, దేవుడు నీకు తోడుగా ఉండడమే ఆశీర్వాదము. ఆయన నోటి ఉపదేశమును అవలంబించిన ఎడల, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొని ఎడల, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల అని చెప్పుతూ, నీవు ఏది ఉంచుకోకుండా దాచుకోకుండా, ఆదాము తన పాపమును దాచుకున్నట్లు, ఆకాను తనకిష్టమైనది దాచుకున్నట్లు, ఎప్పుడైతే మనము దాచుకుంటామో అది పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తాం. కాబట్టి నిన్ను బహుగా అభివృద్ధి చేస్తాడు. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగా, అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందిస్తావు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తుతావు. కారణం ఏంటి? నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, ఆయన నీ మొక్కుబళ్ళు చెల్లించెదవు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, నీవు యోచన చేయగా అది నీకు స్థిరపరచబడుతుంది, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. ఇవి ఖచ్చితమైన మాటలు. నీవు పడద్రోయబడినప్పుడు కూడా
పైకి చూస్తానంటావు, బిలియము గల వారిని ఆయన రక్షిస్తాడు. ఈ కరెక్ట్ మాటలే. అంటే మన జీవితంలో ఏ విధముగా ఆనందించగలుగుతాము అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? వెతుకుతున్నాడు. ఒక వ్యక్తి పడిపోయాడు, ఓకే, దేవుడు చూస్తున్నాడు. ఎవరైనా మధ్యవర్తిత్వం వెళ్తారా? ఎవరైనా వెళ్ళి అతనికి సహాయము చేస్తారా? యెషయా గ్రంథము 63వ అధ్యాయం 5వ వచనం, నేను చూచి ఆశ్చర్యపడితిని, సహాయము చేయవాడు ఒక్కడు లేకపోయెను, ఆదరించువాడెవ్వడూ లేకపోయెను, కావున నా బాహువు నాకు సహాయము చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమైను, కోపము కలిగి జనులను త్రొక్కివేసి తిని, ఆగ్రహపడి వారిని మత్తిల్ల చేసి తిని, వారి రక్తము నేల పోసి తిని. కానీ ఇక్కడ చెప్పబడుతుంది, యెహోవా మనకు చేసిన వాటన్నింటిని బట్టి యెహోవా కృప అతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును, తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును. ఎప్పుడైతే నీవు దేవుని ఉగ్రతను అనుభవిస్తావో ఎవ్వరి మీద అంటే మనము వెంటనే బ్లేమ్ షిఫ్ట్, వారి వల్ల నేను ఇలాగయ్యాను, వీరి వలన ఇలాగయ్యాను, మనుషుల్ని నిందించొద్దండి. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టినా, ఇప్పుడు ఇజ్రాయెల్ క్యాప్టివ్స్ ని విడుదల చేస్తున్నారు. వారు ఇంచుమించు 18 నెలలు ఆ సొరంగంలో ఎముకల గూడుగా బయటకు వస్తున్నారే. ఎంత దారుణమైన స్థితిలో వారు, దేవుడే దిక్కు, దేవుడే మమ్మల్ని విడిపించాలి అంటే దేవుని యందు నువ్వు ఆనందించాలి అంటే దేవుడు నీ యందు ఆనందించాలి. కనుక మనము వాక్యాలు నేర్చుకుంటే యెషయా గ్రంథము 59:16 ఈ కాంటెక్స్ట్ లో నేర్చుకుంటే సంరక్షకుడు లేకపోవుట దేవుడు చూస్తున్నాడు, మధ్యవర్తి లేకపోవుట ఆయన ఆశ్చర్యపడిపోతున్నాడు. కాబట్టి ఆయనయే సహాయం చేస్తాడు, ఆయన నీతే ఆధారం అవుతుంది. కారణం ఏంటంటే ప్రతిదండనను వస్త్రముగా వేసుకుని ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకుని, ఎప్పుడైతే దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు అన్నీ అంటే యెషయా గ్రంథము 59వ అధ్యాయము ఇక్కడ మనకి దేవుడు చెప్పుతున్న తన యొక్క మాటలు మనము చూసినప్పుడు ప్రభువునందు ప్రియులరా, మన తిరుగుబాటులు, మన యొక్క పాపాలు, అక్కడ దేవుని యొక్క వాక్యము రక్షింప నేరకి ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకి ఉండినట్లు చెవులు మందంగా. మధ్యలో ఏమొస్తున్నాయి? మన దోషములు, పాపములు అడ్డముగా వస్తున్నాయి. ఎప్పుడైతే అవి అడ్డముగా వస్తున్నాయో దేవుడే వాటిని తీసివేసేవాడుగా ఉన్నట్లు మనము ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రభునందు ప్రియులరా. అంటే ఇప్పుడు మనము ఇంకొక వాక్యంలోనికి వెళ్ళిపోయాము. అందుకనే యోబు గారు అంటారు 9వ అధ్యాయం 32, ఆయన నా వలె నరుడు కాడు, దేవుడు కనబడ్డగా నేను ఆయనతో వ్యాజ్యమాడలేను, కాబట్టి న్యాయ విమర్శకు పోలేము, మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. కనుక ఎన్నోసార్లు మనము కుమిలిపోతాం కదా, ఎవ్వరు రారే మన సహాయానికి అని చెప్పి ప్రభునందు ప్రియులరా. అందుకే దేవుని యొక్క వాక్యము నీతో నాతో మాట్లాడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. కారణం ఏంటంటే ఇక్కడ చెప్పబడుతుంది 4వ అధ్యాయంలో ఏంటే దేవుని యొక్క గొప్ప కృప మన పట్ల ఉన్నప్పుడు ఇక్కడ 26వ వచనం, కోపపడుడి కానీ పాపం చేయకుడి. ఎప్పుడైతే పాపము కోపానికి తావిస్తామో, పాపము నిలిచి ఉండనిస్తామో అపవాది వచ్చేస్తాడు. అప్పుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మన మాటలు మారిపోతాయి. కానీ మన మాటలు ఎప్పుడు ఎలా ఉండాలంటే వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే రావాలి. కానీ దుర్భాషలు వచ్చిన ఎడల నీవు పరిశుద్ధాత్మతో నింపబడ్డావని చెప్తున్నావు, ఏ విధంగా ఇటువంటి మాటలు మాట్లాడతావు? కనుక ప్రభువునందు ప్రియులరా, ఇదిగో కీర్తన 37, మరి కీర్తనాకారుడు ఎంత చక్కగా అనేక సార్లు నేను విన్న మాట, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము,
దుష్కార్యములు చేయవారు. మనము వాళ్ళందరూ బాగున్నారు, నేనే కదా నేనే కదా నేనే కదా ఇలా అయిపోతున్నాం. ఎప్పుడు నువ్వు అనకూడదు. దేవుని యందు నమ్మకం ఉంచిన వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ చెప్పబడుతుంది, యెహోవా యందు నమ్మకం ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యము అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయము ఆంక్షలను తీర్చును. చూసారా, ఆయన నిన్ను ఆనందింపు చేస్తాడు. కొంతకాలం శ్రమలు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే మూలం. ఎప్పుడైతే నేను నా జీవితంలో వెళ్ళాను, ఎన్నో చెప్తారు మనుషులు, ఎన్నో చెప్తారు సలహాలు, ఎన్నో చెప్తారు, కానీ అది మనుష్య రీతి చెప్తారు. ఎప్పుడైతే నీవు దేవుని వెంబడిస్తావో, దేవుని యొక్క గుణగణాలు కలిగి ఉంటావో, అందుకనే మన జీవితంలో ప్రశ్న వేయబడుతుంది. యోబు గ్రంథం 27:10, ఎవడైనా సర్వశక్తి యందు ఆనందించునా, అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేయనా. అంటే మనకి మూడ్స్ కదా, మనం అనుకున్నవి జరగాలి కదా. మరి ఇంత గొప్ప వచనము ఒకళ్ళు అన్నారండి. శాపదేశపు రాణి సొలొమోనుతో ఏమంటుందో తెలుసా? రాజుల మొదటి గ్రంథం 10:9, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలు యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజ్య కార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించను. ఆ విధముగా మనల్ని బట్టి దేవుని స్తుతించే వారముగా మన జీవితాలు ఉండాలి. మన జీవితాలు దేవుని సంతోషపెట్టాలి. మన జీవితాలు, ఇదిగో సంఖ్యాకాండము 14:8, వారిని వేగు చూచి రమ్మంటే యెహోషువ, కాలేబు మాత్రమే దేవునికి ఇష్టమైన మాటలు చెప్తారు. ఇప్పుడు ఇక్కడ కాలేబు చెప్తున్నాడు, సంఖ్యాకాండం 14:8, యెహోవా యందు యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. ఎప్పుడైతే దేవుడు నీ యందు ఆనందిస్తాడో, ఎప్పుడైతే దేవుడు నీ యందు సంతోషిస్తాడో, ఆయన నీకు సమస్తము ఇచ్చుటకు, భూమి నాది, ఆకాశం నాది, వెండి నాది, బంగారము నాది, వెలుగును కీడును కలుగు చేసిన వాడు నేనే నా చిత్తానుసారముగా ఎవనికి ఏది ఇవ్వాలో నాకు తెలిసే ఉన్నది. కనుక అనేక సార్లు నాతో మాట్లాడిన వచనము, నీతో నేను చెప్పుతున్న వాక్యము ఇర్మియా గ్రంథము 9:23, యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. మరి నీవు ఎలాగా దేవునికి ఇష్టమై ఉండాలి? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలన? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే. మనము ఎవరిదో తీసుకొని చేస్తాం, మన జీవితంలో జరుగుతుంది మనకు తెలియదా? మన అంతరంగంలో ఉన్న యుద్ధరంగం మనకు తెలియదా? ఎందుకండి? నీతో దేవుడు ఎలా ఉన్నాడు అది నువ్వు చూడగలుగుతున్నావా? యెహోవాను నేనే అనుగ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించుచున్నాను. చూసారా, దేవుడు దేని యందు ఆనందిస్తున్నాడో ఇక్కడ స్పష్టంగా చెప్పబడి ఉంది. దేవుడు ఇట్టి వాటి యందు ఆనందించుచున్నాడు. అంటే కనికరము చూపుటయు, మేలు చేయుటయు, దీన మనస్సు కలిగి ఉండుటయు, ఇదే కదా కోరుకుంటున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము కదా. మరి అటువంటప్పుడు చెప్పండి, వాక్యమే చెప్తున్నాను, ఏమి చెప్తున్నా మీకు బాధ కలుగుతుంది. మరి ఇప్పుడు వాక్యములో రేపు అన్నారోజున దేవుని దగ్గరికే వెళ్ళిపోవాలి. ఆయన దగ్గర నుంచే వచ్చాము, ఆయన ఆనందంగా ఉంటే చాలు. మనల్ని పనిలో పెట్టుకునే వాడు ఆనందంగా ఉన్నాడు అనుకో, మనకి జీతం పెంచుతాడు, మన పక్షాన ఉంటాడు, మన అవసరాలు తీరుస్తాడు.
మరి అటువంటప్పుడు మనకి జీవితం ఇచ్చిన ఆ సృష్టికర్తను వదిలేసి బిడ్డల ఆనందమే నా ఆనందం, నాతో ఉన్నవారి ఆనందం ఎందుకులేండి బాధపడతాను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును దీవించమని. నన్ను బట్టి నా దేవుడు ఆనందిస్తున్నాడా? నా మాటలను బట్టి నా దేవునికి సంతోషం కలుగుతుందా? ఆయన్ని గాయపరుస్తున్నానా? ఆయన్ని దుఃఖపరుస్తున్నానా? ఆయన్ని వేదన పరుస్తున్నానా? నా దేవుడు నాలో ఉన్నాడా? నా దేవుడు నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నాకు మధ్యవర్తి ఎవ్వడూ రాడు కనుక నా దేవుడే నా యేసు క్రీస్తుని పంపి ఉన్నాడు కనుక నిశ్చయముగా ఈ రోజు నుంచి దేవా నా హృదయంలో నువ్వు ఉండయ్యా అని అడిగిన ప్రతి ఒక్కరికి నీ పరిశుద్ధాత్మతో నింపమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.